మీరు చూసినట్లయితే అసలు ఈ కెమెరాలో ఎక్కడ టాప్ ఫ్లోర్ ఎక్కడో కనపడుతుందండి. సో ఇవాళకి బ్యాడ్ న్యూస్ అండి. స్కైటెక్ ప్రస్తుతానికి మేము చూడాల్సింది రీస్కెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఉందండి పరిస్థితి మొత్తం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈ వీడియో ఫస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. సో సెకండ్ పార్ట్, డే 1 సెకండ్ పార్ట్ అండి ఇది. సో డే 1 చూడకపోయి ఉంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పైన కార్డ్ కూడా ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి అది కంటిన్యూ చేసి అది చూసి నెక్స్ట్ ఇక్కడికి రండి. సో ఇప్పుడు మిలీనియం పార్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నామండి. సో పక్కనే జియోడానస్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసాము. పిజ్జాను కొన్ని చికెన్ నగెట్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాము. సో లంచ్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఇంకా విల్లీ స్టార్కి బయలుదేరా. సో ఇప్పుడు వచ్చేసాం స్కైటెక్ ఆర్ విల్లీస్ టవర్. లోపల అంబియన్స్ ఇది బాగుంది కదా. సో ఇక్కడ డైరెక్షన్స్ అన్ని పెట్టాడు బాగానే. సో దాన్ని చూసుకుంటూ ఫాలో అయిపోకుండా వెళ్ళిపోతే సరిపోద్ది. బయట మాత్రం చాలా వేడిగా ఉంది, లోపల చల్లగా ఉందండి. Yeah. You're gonna go down this hallway over here. Barcode should be. So we are not sure whether we booked through Go City. I'm not sure whether it's expedited entry or general Okay, admission. you're gonna go right over here and I'll give you your actual ticket, okay? సో ఇక్కడ తను ఏం చెప్తుందంటే జనరల్గా ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు తను ఆపిందండి. సో ఆపి జస్ట్ టికెట్స్ ఉన్నాయని అడిగితే ఉన్నాయని చెప్పాము. సో యాక్చువల్గా మా దగ్గర ఉంది ఏంటంటే ఈ గ్రూప్ 1లో బుక్ చేసుకున్న టికెట్స్ అనమాట. అవి జస్ట్ QR కోడ్స్ ఉంటాయి, అవి తీసుకొని డైరెక్ట్గా వెళ్తే అలో చేయరండి. సో ఇప్పుడు అక్కడ చూపించినట్టు అడ్మిషన్ లైన్లో అక్కడ నించొని టికెట్స్ తీసుకొని QR కోడ్స్ చూపిస్తే టికెట్స్ ఇస్తారు. అదొక్కటే కాకుండా అక్కడ మనకి కియాస్క్స్ కూడా ఉన్నాయి, ఎక్కడైనా టికెట్స్ తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా QR కోడ్ మాత్రమే కాదండి, సరిపోదండి. అక్కడ అడ్మిషన్ లైన్లో వెళ్ళి మనం టికెట్స్ కలెక్ట్ చేసుకొని అప్పుడు వాళ్ళకి చూపించాలి, అప్పుడే ఎంట్రన్స్ అలౌ చేస్తారండి. లేదంటే మళ్ళీ అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపేస్తారు. సో గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇప్పుడు మనం తీసుకున్న గ్రూప్ 1 టికెట్ ఎక్స్పైరేటెడ్ కాదండి. సో జనరల్ అడ్మిషన్ వచ్చింది. ఇనిషియల్గా మేము కంప్లీట్గా డీటెయిల్స్ చదవలేదు అక్కడ, బట్ ఫైన్. వీక్ డేస్ కదా, కొంచెం క్రౌడ్ కూడా తక్కువగానే ఉంటుంది. ఎట్లయినా హోప్ వీ కెన్ ఫినిష్ దిస్ ఫాస్టర్. నెక్స్ట్ ఇంకో స్పాట్ ఉంది, అది కవర్ చేయగలమో లేదో ఇవాళ తెలియదు. సో ఇవాళకి బ్యాడ్ న్యూస్ అండి. స్కైటెక్ ప్రస్తుతానికి మేము చూడాల్సింది రీస్కెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోగానే తను వర్షం పడుతున్నట్టుంది. సో క్లౌడ్స్ అన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి. సో మీకు వ్యూ కూడా అంత బాగా కనపడదు. సో ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు ప్రొసీడ్ యూ కెన్ స్టిల్ ప్రొసీడ్, లేదంటే రీస్కెడ్యూల్ చేసుకోండి అక్కడ కౌంటర్ దగ్గర అన్నాడు. సో చూస్తే మంచిగా చూడాలి, లేదంటే ఎందుకంటే అసలు రావడం కూడా రేపు పొద్దున వద్దామని చెప్పి రీస్కెడ్యూల్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ క్రూజ్ చూడడానికి వెళ్తున్నాం అండి. అది కూడా ఇప్పుడు మబ్బులన్నీ ఉన్నాయి, మళ్ళీ వర్షం పడితే అది కూడా ఉంటుందో లేదో డౌటే, బట్ లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఒకసారి ముందు ఇప్పుడు ఇంత దూరం వచ్చాం, ఒకసారి రివర్ క్రూజ్ అది దొరికితే మంచిదే. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది, చూసినట్టు ఉంటుంది. అది అయిపోతే రేపు పొద్దున్న ఇంకా వచ్చి శుభ్రంగా ఇది ఈ స్కైటెక్ ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక స్పాట్ ఉంది, అది కవర్ చేసుకున్న తర్వాత
డెవాన్ స్ట్రీట్కి వెళ్ళాలి. రేపు డెవాన్ స్ట్రీట్కి వెళ్ళి మంచిగా ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తినేసి ఇంకా ఈ జర్నీని, ఈ ట్రిప్ని అలా ఎండ్ చేసేయాలన్నమాట. కొంచెం టైర్డ్గానే ఉంది, బట్ చూద్దాం. మంచి స్పాట్ దొరికి వ్యూస్ అన్నీ బాగుంటాయి, మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా ఎట్లయినా. సో లెట్స్ సీ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా స్కైడెక్ మెయిన్ ఎంట్రన్స్ ఏరియా అండి. సో ఇంటీరియర్ చాలా బాగుంది. అసలు లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు ఒక డిఫరెంట్ అంబియన్స్లో ఉంది. మొత్తం గ్లాసీ ఏరియా అండ్ సమ్ చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. బాగా చాలా బాగుంది. ఇంటీరియర్ అయితే. సో వ్యూ చాలా బాగుంది. దాన్ని మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒకసారి జస్ట్ వీడియో తీసుకున్నామండి. సో ఇదండి పరిస్థితి. స్కైడెక్ నుంచి బయలుదేరాము. అనుకోకుండా రాంగ్ బస్ తీసుకున్నాము. మళ్ళీ మధ్యలో ఇరుక్కుపోయాము. ఒక కాఫీ షాప్ దగ్గర ఆగిపోయి ఇదండి పరిస్థితి. మొత్తం ఫుల్ వర్షం ఓ రేంజ్లో, ఎటు కదలలేని పరిస్థితి. భారీగా పడింది. అదే పెద్ద తుఫాన్ వచ్చినట్టు పడింది అసలు వర్షం అయితే ఆపకుండా. సో దీనివల్ల ఆ క్రూజ్ ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్టక్ అయిపోయాం అనమాట. సో టాక్సీస్ లేవు, వెళ్ళడానికి బస్సులు కూడా అక్కడి నుంచి కరెక్ట్గా లేవు. మేము ఎక్కడైతే రైట్ స్పాట్కి వెళ్ళాలో అక్కడికి లేవు. ఎక్కడికి వెళ్ళని పరిస్థితి. అక్కడే ఇరుక్కుపోయి ఇట్లా వీడియో తీస్తూ, ఇది కూడా అంబియన్స్ కొంచెం బాగానే ఉంది కదా చూపించడానికి, మీకు కూడా చూపిద్దామని చెప్పి జస్ట్ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంబియన్స్ మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇట్లా వీడియో తీయడం జరిగిందండి. సో ఇవాళ ప్లాన్ అలా స్పాయిల్ అయిపోయింది. స్కైడెక్ చూడలేకపోయాము. ఈవినింగ్ ఆ క్రూజ్ తీసుకుందాం అనుకున్నాం, అది చూడలేకపోయాము. ఫైనల్గా ఇంకేం చేస్తాం, ఇంకా హోటల్గా బయలుదేరిపోయాం అనమాట. హోటల్కి వెళ్ళేసి ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేది కూడా ఏం లేదు. ఫస్ట్ ఫుడ్ తీసుకొని ఇంకా డైరెక్ట్ గో తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి అక్కడే తినేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకేం చేస్తామండి, ఇంకా బయట తిరగలేని పరిస్థితి. వర్షం కూడా ఈ రేంజ్లో పడుతుంది. కాసేపు తర్వాత ఆగింది. ఇంకా ట్యాక్సీ తీసుకొని త్వరగా వెళ్ళిపోయి ఫుడ్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళాము. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట వర్షం. సో అలా ఈరోజు జర్నీ ఎండ్ అయిపోయింది. సో టుమారో ఫస్ట్ టాస్క్ ఏంటంటే స్కైడెక్ చూడడం మళ్ళీ పొద్దున్నే. సో లెట్స్ సీ. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో నిన్న ఏదైతే ప్లాన్ డిస్టర్బ్ అయిందో, ఏదైతే మనం స్కైడెక్ చూడలేదో, ఏదైతే మళ్ళీ చూడడానికి వచ్చామో ఆ ప్లేస్కి వచ్చేసాను ఫైనల్. సో టికెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. డైరెక్ట్గా ఇంకే లోపలికి వెళ్ళిపోవడమే. ఇది ఫోటోగ్రఫీ సెషన్ అండి. ఇక్కడ జస్ట్ ఫోటో తీసి మనకి ప్రింట్ వేసి అమ్మేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే అండి, మాకు ఈ 360 షికాగో కంటే కూడా ఈ స్కైడెక్ ఏదైతే ఉందో దాని ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత టికెట్స్ అన్ని క్యూఆర్ కోడ్స్ అన్ని స్కాన్ చేసిన తర్వాత సో మనకి ఈ లోపలికి మెయిన్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే మధ్యలో ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం చాలా బాగుందండి. అంబియన్స్ అయితే, అంబియన్స్ అంటే ఒక సిటీ డెవలప్మెంట్ గురించి, షికాగో ఎట్లా డెవలప్ అయింది దాని గురించి, షికాగో వైల్డ్ ఫైర్ జరిగినప్పుడు ఆ దెబ్బ నుంచి ఎలా కోలుకుంది, తర్వాత సిటీ ఎట్లా డెవలప్ అయింది, ఎవరెవరు ఎట్లాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు, ఇట్లాంటి హిస్టరీ డీటెయిల్స్ చాలా బాగుందండి. అసలు చాలా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఒక అవగాహన అనేది వచ్చింది సిటీ ఎట్లా డెవలప్ అయింది అనేది, తర్వాత చుట్టుపక్కల ఏరియాలు ఎట్లా డెవలప్ అయినాయి అనేది, బిల్డింగ్స్ స్కై టవర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు అనేది కానీ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. వర్త్, ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. 360 షికాగో అంబియన్స్ మెయిన్ ప్లేస్ అయితే ఓకే బాగానే ఉంది కానీ బట్ మా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ 360 షికాగో అంబియన్స్ అంతగా ఏం లేదు.
బట్ ఈ స్కై డెక్కి మాత్రం మెయిన్ లిఫ్ట్ దగ్గరికి ఎంట్రన్స్కి వెళ్ళే ముందే అసలు చాలా బాగుంది. అసలు మెయిన్ లిఫ్ట్ వరకు వెళ్ళే ముందు ఈ సిటీ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, లోకల్ అట్రాక్షన్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ ఒక కైండ్ ఆఫ్ మాన్యుమెంట్స్ లాగా ఒక అట్రాక్షన్ లాగా పెట్టారు అక్కడికక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. చాలా బాగుందండి, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. సో ఇప్పుడు ఈ విల్లీస్ టవర్ గురించి ఒక చిన్న హిస్టరీ చెప్పుకున్నామండి. సో దీన్ని ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారంటే 1974లో కన్స్ట్రక్షన్ చేశారండి. దీని రూపకల్పన చేసిన వాళ్ళు అఫ్జల్ రెహమాన్ ఖాన్ అని ఆయన రూపకల్పన చేశారండి. సో ఇది మొత్తం 108 ఫ్లోర్స్ ఉంటుందండి, అంత పెద్ద బిల్డింగ్. బట్ యాక్సెస్ మాత్రం ఓన్లీ 103 ఫ్లోర్స్ వరకు మాత్రమే యాక్సెస్ ఉంది. ఆ తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇది థర్డ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ 25th టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. సో థర్డ్ ఎందుకన్నానంటే యునైటెడ్ స్టేట్స్లో దీనికి ముందు ఉన్న 2 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి వచ్చేసరికి 2014లో కన్స్ట్రక్షన్ చేసిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ న్యూయార్క్లో, ఇంకొకటి సెంట్రల్ పార్క్ టవర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ న్యూయార్క్ సిటీ అండి. ఆ తర్వాత ఈ విల్లీస్ టవర్ విచ్ ఈస్ 108 ఫ్లోర్స్. సో దీనికి ముందు ఫస్ట్ దీని కన్స్ట్రక్షన్ 1974లో అవ్వకముందు టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసరికి అప్పుడు 2001లో కూలిపోయిన ట్విన్ టవర్స్ ఉంది కదండి, అదే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. ఆ తర్వాత ఇది వచ్చింది, ఇది దాన్ని బీట్ చేసింది అనమాట. సో దిస్ ఈజ్ అరౌండ్ 108 ఫ్లోర్స్ ఇన్ టోటల్, బట్ వీ హ్యావ్ యాక్సెస్ ఓన్లీ టిల్ 103 ఫ్లోర్స్. ఈ మెట్రో డిజైన్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్గా ఉంది. లోపల చూస్తే ఏదో ఒక మెట్రోలో ఉన్నట్టే ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్ నౌ. లోపల ఒక నిజంగా ఏదో జర్నీ చేసినట్టే ఉందండి ఇక్కడ. ఇంకెక్కడి నుంచి మొత్తం రకరకాల క్విజిన్స్ ఆఫ్ షికాగో, రకరకాల లైఫ్ స్టైల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజిన్స్, ఫుడ్ ఐటమ్స్, ఇట్లాంటి ఏవేంటి ఫేమస్ షికాగో అవన్నీ చూపించాడండి ఇక్కడ నేను లోపలికి వచ్చిన తర్వాత. సో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ షికాగో ఒక స్పెషాలిటీ మొత్తం చూపిస్తూ వచ్చాడండి, చాలా బాగుంది అన్నీ. సో ఒక్కొక్క రెస్టారెంట్ ఇక్కడ అసలు మెయిన్ షికాగో అనగానే మనకి రకరకాల ఫుడ్స్ ఏమేమి అవైలబుల్ ఉంటాయి, దీనికి ఏ ఫుడ్స్కి ఇది మారు పేరు అన్నీ చూపించాడండి, చాలా బాగుంది. మేడం గారు ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తారంటండి.
వీఆర్ ఎట్ ద 103rd ఫ్లోర్ ఆఫ్ విల్లిస్ టవర్ అండి. సో మీరు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో అబ్జర్వ్ చేసామంటే, మీరు కొంచెం దూరంలో చూసినట్లయితే, ఇప్పుడు అక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. దూరంగా చూసినట్లయితే ఒక చిన్న ఫ్లైట్ కనపడుద్ది అనమాట. అక్కడ ఆ ఫ్లైట్కి ఆ ఫ్లైట్ ఉన్న హైట్ డిస్టెన్స్కి మన ఫ్లోర్ హైట్కి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనం ఎంత హైట్లో ఉన్నాము. అక్కడ చూస్తున్నారుగా ఒక ఫ్లైట్ దూరంగా, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో ఉన్నాం అనమాట. అంత టాప్ బిల్డింగ్లో ఉన్నాం. నిన్నేమో 94th ఫ్లోర్లో ఎక్కడ ఉన్నాము, ఇవాళ దాన్ని క్రాస్ చేసి 103. సో నిన్నటి రికార్డ్ ఇవాళే బ్రేక్ చేశానండి నేను. అంటే నేను జస్ట్ సెకండ్ డేనే పెద్ద టాలెస్ట్ టవర్లో ఉన్నాను కదా, సో దాని గురించి చెప్తున్నాను అంతే, జస్ట్ ఫన్నీగా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూపించినట్టు సౌత్ వ్యూ అని చెప్పి, నార్త్ వ్యూ అని చెప్పి, ఈస్ట్ వెస్ట్ 4 సైడ్లు ఇప్పుడు మనం ఒక వేలో చూస్తున్నట్టయితే అటు సైడ్ ఏమేమి బిల్డింగ్స్ ఉంటాయని చెప్పి నీట్గా ఒక్కొక్కటి చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ ఇవన్నీ. సో ఇప్పుడు ఆ బోర్డు మీద చూపించిన ప్లేస్ మనం అక్కడ చూస్తాం అనమాట. ఏం డిఫరెన్స్ ఉంటుంది, సౌత్ వ్యూ సైడ్ ఉంటే సౌత్ సైడ్ ఎట్లా ఉంటుంది, కొంచెం అటు వెళ్తే మనకి నార్త్ సైడ్ వస్తుంది, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే ఈస్ట్ వెస్ట్ ఇట్లా అన్నీ వస్తాయి అనమాట. సో ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్క సైడ్ ఏమేమి బిల్డింగ్స్ మనకి ఇక్కడ నుంచి చూస్తే కనపడతాయి అవన్నీ ఇక్కడ బోర్డు మీద డీటెయిల్గా ఇచ్చాడు అనమాట. అక్కడ మొత్తం నెంబరింగ్తో సహా ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్స్ ఉన్నాయి కొంచెం దూరంలో చూస్తే మనకి ఇక్కడ నుంచి రియల్ వ్యూలో కనపడుతుంది అనమాట. నగరంలో మనం స్పెసిఫిక్గా పాయింట్ అవుట్ చేయాలంటే కొంచెం కష్టమే. పైన సొవెనియర్ షాప్ కూడా పెట్టాడండి. సో ఏమన్నా కావాలంటే అన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు. కింద కానీ పైన కానీ పెద్ద డిఫరెన్స్ లేదు కాస్ట్ వైజ్ అంతా కానీ. సో పైన ఎంత ప్రైస్ చూపిస్తాడో కింద మనం బాటమ్కి వెళ్ళిన తర్వాత ఉండే సొవెనియర్ షాప్లో కూడా సేమ్ ప్రైస్ చూపిస్తాడు, నో డిఫరెన్స్ ఇన్ దట్. సో ఇక్కడ మనం టెంపరేచర్స్ కూడా చూసుకోవచ్చు. ఆ టైంలో అక్కడ ఎంత టెంపరేచర్ ఉంది, ఐ మీన్ లోకల్ టెంపరేచర్ అంతా వెదర్ ఎలా ఉంది అదంతా. సో నిన్న నైట్ వచ్చి ఉంటే కనుక నిన్న ఈవినింగ్ మేబీ ఇదంతా మనకు అంత ఈజీగా కనపడేది కాదు, ఎందుకంటే మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి నిన్నంతా. చూపించాను కదా ఇందాక ఎంత భారీగా వర్షం పడిందో. సో ఇవంతా మిస్ అయ్యేవాళ్ళం ఖచ్చితంగా. ఆ వ్యూ ఖచ్చితంగా బాగుంటుందండి. సో చూస్తే కరెక్ట్గా మంచిగా చూడాలి, లేదంటే లేదు. సో అందుకే వాళ్ళు పొద్దున వచ్చాము, కొన్ని స్పాట్స్ మిస్ అయినా కానీ చూసేది నీట్గా చూసి వెళ్దామని చెప్పి వచ్చామండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా యాంబియన్స్ ఇంకా హైలైట్ అసలు. ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత మీకు ఇందాక షికాగో హిస్టరీ చూపించాను కదా, అదంతా చాలా బాగా చూపించాడు అక్కడ అంతా. సో ఏ ఒక్కటి కూడా తీసుకోకుండా మనకు ఒక షికాగో ఎలా డెవలప్ అనేది ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుందండి. ప్లస్ ఈ వ్యూ కూడా చాలా బాగుందండి. ఐ మీన్ కంపేర్ చేయట్లా, 360 degrees వ్యూ కూడా చాలా బాగుంది అండ్ స్కై డెక్ కూడా, రెండు బాగున్నాయి. కానీ మేము ఎట్లా అనుకున్నామంటే, ఒక రోజు మార్నింగ్ ఏమో స్కై డెక్ అనుకున్నాం, ఒక రోజు నైట్ ఏమో 360 degrees అట్లా అనుకున్నాం, లేకపోతే వైస్ వర్సా. సో అందుకని నేను పొద్దున్న 360 degrees చూసాము, నేను ఈవినింగ్ నైట్ వ్యూలో స్కై డెక్ చూస్తే చాలా బాగుంటుంది కదా అనుకున్నాం. కానీ ప్లాన్ స్పాయిల్ అయిపోయింది. సో ఇంకో ఆప్షన్ లేక ఇంక ఇలా పొద్దున్న రావడం జరిగింది. సో లెడ్జ్ వ్యూకి ఇదే అండి ఎంట్రన్స్, చాలా ఖాళీగా ఉంది. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వచ్చిన, ఫస్ట్ రాగానే మొత్తం అంతా చూపిస్తూ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసాను అనమాట. మా వాళ్ళందరూ ఇంకా వెనకాలే ఉన్నారు. కానీ ఈ టైంలో నేను వీడియో తీసే టైంకి ఖాళీగా ఉంది. యాక్చువల్గా అయితే అక్కడ
ఈ లెడ్జ్ వ్యూ అంటారు. లెడ్జ్ వ్యూ అంటే అది గ్లాస్ డోర్ అంతా ఉంది. మీకు థంబ్‌నెయిల్‌లో చూపించాను కదా! సో, ఏదైతే ఫోటో ఉందో థంబ్‌నెయిల్ అక్కడ కూర్చొని రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగుతూ ఉన్నారు కదా! సో, అది దిగడానికి ఇది క్యూ అనమాట. సో, ఇది యాక్చువల్‌గా వాళ్ళు ఇచ్చే టైం అయితే ఓన్లీ 1 మినిట్ అండి. ఈ 1 మినిట్‌లో మీరు ఎంతసేపు ఎన్ని ఫోటోస్ కావాలంటే అన్ని ఫోటోస్ దిగొచ్చు. తర్వాత ఇంక ఉండనివ్వరు. ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. సో, యాక్చువల్‌గా మేము ఇప్పుడు నేను వీడియో తీసే టైంలో వచ్చుంటే గనక మాకు ఇంకా ఎక్కువ టైం ఉండేది. సో, ఇంకా ఎక్కువ ఫోటోస్ మంచిగా మా వాళ్ళందరూ మంచిగా తీసుకునే ఛాన్స్ ఉండేది. కానీ మేమేం చేసాము అంటే నేను ముందొచ్చేసినా కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ అంతా మెల్లగా చూసుకుంటూ వచ్చారు. తర్వాత మేము వెళ్ళి ఫోటోస్ దిగే టైంకి మొత్తం క్యూ వచ్చేసారండి. మొత్తం క్యూ వచ్చేసారు. ఇంకా తర్వాత టైం లిమిట్స్ యాజ్ యూజువల్ 1 మినిట్ మాత్రమే అలౌ చేశారు. ఆ టైంలో ఇంకా చకా ఏదో కొన్ని ఫోటోస్ దిగేసి తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ మనకు కావాల్సిన పేర్లు కానీ ఇట్లా ఒక వాల్ మీద ఇట్లా ఒకటి ఇచ్చారండి డిజైన్స్ అన్ని గీసుకోవడానికి. సో, వీళ్ళతోనే నీట్‌గా ఎట్లా కావాలంటే అట్లా మనకు కావాల్సిన షేప్స్ కానీ, మనకు కావాల్సిన పేర్లు కానీ ఏదో శిల్పి చెక్కన చెక్కినట్టు చెక్కుతుంది మా మేడం గారు. సో, ఏదో రాస్తూ ట్రై చేసింది బానే. అయితే రాసేంతవరకు రాసి ఇంక వదిలేసాము. సో, అది కూడా బానే ఉంది. ఇది డిఫరెంట్‌గా ఉంది ఇదంతా. సో, నేను చెప్పిన లెడ్జ్ వ్యూ ఇదేనండి. సో, అక్కడ ఒక గ్లాస్ విండో లాగా మొత్తం ఉంటదనమాట. కిందకి చూసినా, పైన చూసినా, లెఫ్ట్ చూసినా, వెనక్కి చూసినా, రైట్ చూసినా మొత్తం మీకు కంప్లీట్ వ్యూ ఉంటుందనమాట. ఐ మీన్ మధ్యలో ఇంకేం ఉండదు. సో, ఆ గ్లాస్‌లో నిలబడితే మొత్తం కింద అంతా డీటెయిల్డ్‌గా కనపడుద్దనమాట. సో, అక్కడ వాళ్ళు ఇచ్చే టైం అయితే ఓన్లీ 1 మినిట్ అండి. ఆ 1 మినిట్‌లో మనం ఎన్ని ఫోటోస్ కావాలంటే అన్ని ఫోటోస్ దిగడం, లేకపోతే ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ దిగడం, వచ్చేయడం అంతే. ఇంక దాని మించి ఏం లేదండి అక్కడ. కానీ వ్యూ మాత్రం బావుందండి. ఫోటోస్ దిగడానికి గానీ, వీడియోస్ దిగడానికి గానీ, రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగడానికి గానీ చాలా బావుంది. సో, వర్త్ కమింగ్ వన్స్ అట్‌లీస్ట్. సో ఫైనల్లీ విల్లీస్ టవర్ టూర్ కంప్లీట్ చేసుకున్నామండి. నేను రాత్రి కుదరలేదు. నేను రాత్రి ఈవినింగ్ సారీ నిన్న ఈవినింగ్ మొత్తం ప్లాన్ అంతా స్పాయిల్ అయింది. విల్లీస్ టవర్ కవర్ చేద్దాం అనుకున్నాము. నెక్స్ట్ క్రూజ్ రైడ్ ఒకటి కవర్ చేద్దాం అనుకున్నాం. నిన్న ఈవినింగ్ ఫుల్ వర్షం ఓ రేంజ్లో పడింది. రెండు పోయినాయి. సో ఇవాళ కూడా మేము ఏవైతే కవర్ చేయాలనుకున్నామో 1-2 ప్లేసెస్ మిస్ అయిపోయినాయి. బట్ ఏదైతే మ్యాండేటరీగా ఖచ్చితంగా కవర్ చేయాలనుకున్నామో అవి ఇలా కవర్ చేసేస్తున్నాము. సో దాంట్లో ఒకటి విల్లీస్ టవర్ ఒకటి. విల్లీస్ టవర్ నిన్న అయిపోయి ఉంటే కనుక ఇవాళ హ్యాపీగా వేరే ఫీల్డ్ మ్యూజియం ఒకటి ఉంది, అది కవర్ చేసేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. బట్ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి దేవాన్ స్ట్రీట్కి వెళ్తున్నామండి. సో అక్కడ ఇండియన్ ఫుడ్ బాగుంటుందని, ప్లస్ చిన్న షాపింగ్ ఉంది, అదొకటి చూసుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చి ఇది క్రూజ్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. హోప్ఫుల్లీ ఇవాళ ఈవినింగ్ కూడా వర్షం పడకపోతే అదొకటి లాస్ట్ రైడ్ కింద కవర్ చేసుకొని బ్యాక్ టు హోమ్ టౌన్. సో లెట్స్ సీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మేము వచ్చింది డెవాన్ స్ట్రీట్, షికాగో అండి. సో ఇక్కడ ఇండియన్ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి వచ్చాము. మేము ఇప్పుడు వెళ్తున్న రెస్టారెంట్ పేరు వచ్చేసరికి శబరి నిహారీ. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. సో, మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలండి. సో, మేము ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ స్కై డెక్ అయిపోయింది కదా! స్కై డెక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసి కార్ తీసుకొని డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చేసామండి డెవాన్ స్ట్రీట్‌కి. ఎందుకంటే మేము అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకునే టైం బస్సులో ఒకవేళ వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ చూపిస్తుందండి. రకరకాల బస్సులు మారాలి, మళ్ళీ ఒక్క బస్ కాదు. సో ఈవినింగ్ కావాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి క్రూజ్ ట్రిప్ దగ్గర పార్క్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా దొరికితే పార్కింగ్ అని చెప్పి అనుకొని ఫస్ట్ అయితే కార్ తీసుకుని వెళ్ళిపోదాము, ఇక్కడ పార్కింగ్స్ దొరుకుతాయి అని చెప్పి అనుకున్నాము. లక్కీగా ఇక్కడ పార్కింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయండి. ఐ మీన్ వీక్ డేస్లో కాబట్టి మాకు ఈజీగానే దొరికింది. వీకెండ్స్లో కూడా దొరుకుతాయి అన్నారు. సో పార్కింగ్ కూడా పెద్ద ఫీ ఏం కాదు ఇక్కడైతే. పర్ అవర్ అరౌండ్ $2.5 ఫర్ 2 అవర్స్. ఫర్ 2 అవర్స్ $2.5. స్ట్రీట్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. పక్కన కొంచెం సందులోకి వెళ్తే ఇక్కడ కూడా పార్కింగ్స్ ఉన్నాయి. కాకపోతే పే పార్కింగ్, ఆల్మోస్ట్ ఫ్రీ పార్కింగ్ మాత్రం ఎక్కడ మనకి స్పాట్స్ దొరకట్లేదు. పే పార్కింగ్ అయితే దొరుకుతున్నాయి, బట్ లెస్ ప్రైజ్ అనమాట. 2 అవర్స్కి $2.5 అట్లా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఐ మీన్ మీకు పార్కింగ్ దొరకదని అపోహలో ఉంటే మాత్రం అట్లాంటిది ఏమి ఉంటుందండి. పార్కింగ్ ఈజీగానే దొరుకుద్ది. వీడియో
చికెన్ బిర్యానీ, బెండి మసాలా, చికెన్ కబాబ్, చీక్ కబాబ్ అండ్ ఇదేంట్రా ఆనియన్ కుల్చా. చూడడానికి బాగున్నాయి, ఇది చాలా టేస్ట్. డన్ విత్ ద లంచ్. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ చికెన్ బిర్యానీ అయితే అస్సలు బాగాలేదండి నిజంగా. ఐ డోంట్ నో, ఇక్కడ చాలా ఇక్కడైతే చాలా బాగుంటుందని సజెస్ట్ చేశారు. సో వచ్చాము, మాకైతే అసలు నచ్చలేదు. లిటరల్లీ కొంచెం ఏదో టేస్ట్ చేసాం, ఇంక వదిలేసాము మొత్తం. కానీ వెజ్ బిర్యానీ బాగుంది, అండ్ వెజిటేరియన్ బిన్ని మసాలా ఆర్డర్ చేశారు, అది బాగుంది. ఆనియన్ కుల్చా బాగుంది. అండ్ స్టార్టర్ షీక్ కబాబ్, చికెన్ షీక్ కబాబ్, అది కూడా బాగానే ఉంది. బట్ చికెన్ బిర్యానీ అసలు బాగాలేదు. ఇంకా మేమున్న ప్లేస్లో లోకల్ బిర్యానీ చాలా బాగుంటుందేమో, అదేంటి మేమున్న ప్లేస్లో లోకల్ బిర్యానీ చాలా బెటరు. somehow we didn't like it. So that's the lunch vlog. సో ఇదంతా ఒక టైప్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్ లాగే ఉంటుందండి. ఎక్కడ చూసినా గ్రాసరీ షాప్స్, లేదంటే మన పచారీ కొట్లు కైండ్ ఆఫ్ థింగ్, లేదంటే చిన్న చిన్న అప్లయన్స్ షాప్స్, లేకపోతే ఇండియన్ రెస్టారెంట్స్, లేదంటే బట్టల కొట్లు, బట్టలు కొనుక్కోవడానికి కొనుక్కోవచ్చు. అన్నీ ఇలాగే ఉంటుందండి. టైప్ ఆఫ్ మినీ ఇండియా అనుకోండి. ఇది డెవాన్ స్ట్రీట్ అంటారండి. సో ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ షికాగోకి ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఇక్కడ కూడా కావాల్సిన అన్నీ ఉంటాయి, లైక్ ఫుడ్ కానీ, ఏమన్నా గోల్డ్ పర్చేస్ కానీ అట్లాంటివి కానీ. ఐ మీన్ కైండ్ ఆఫ్ ఇక్కడే జాయ్ అలుకాస్ ఉంది, మలబార్ గోల్డ్ అట్లాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా షాపింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇండియా శారీ ప్యాలెస్ అంట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మినీ ఇండియా ఇదంతా, అన్నీ ఉంటాయి. ఇది లేదు అది లేదు అని ఏం లేదు. సో అనుకున్నట్టుగానే ఈవినింగ్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. సో దానివల్ల క్రూజ్ ట్రిప్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. అక్కడే డెవాన్ స్ట్రీట్లో కాసేపు ఏదో షాపింగ్ చేసుకొని కాసేపు ఇంకా అటు నుంచి అటే ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. సో అందుకే మీకు ఆ వ్లాగ్ కవర్ చేయడానికి కూడా కుదరలేదు. సో ఈవినింగ్ ఇంకేం కవర్ చేస్తాం, వర్షం చూపించడం తప్పితే ఇంకేం లేదని చెప్పి ఇంకా వీడియో కూడా తెలియదు దాన్ని. సో ఇంతేనండి ఈ వ్లాగ్కి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత హెల్ప్ఫుల్ అవుద్ది, మాకు కూడా వీడియోలు చేయడానికి కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫీడ్బ్యాక్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీకు ఏమన్నా కరెక్షన్స్ చేయొచ్చు అనుకుంటే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.